150 సినిమాల్లో కనీసం ఒక 100 సినిమాల నేరేషన్ ఇలాగే స్ట్రైట్ నేరేషన్ ఉంటుంది. స్ట్రైట్ నేరేషన్ దేనికి చేయాలి, ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ దేనికి చేయాలి అనేది చాలా విజ్ఞతతో కూడుకున్న వ్యవహారం. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ అనేది అది కొన్ని సినిమాలకే అవసరం ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమా చూస్తుంటే కొత్త కథ ఎక్కడి నుంచో ఆకాశంలోంచి తీసుకురాలే అతను. అలాగే కొత్త ఇన్సిడెంట్స్ ఎక్కడి నుంచో వెతికి సముద్రంలోంచి తీసుకురాలా. అతను తెలివైనడని ఎక్కడ అనిపించిందంటే ఫస్ట్ టైటిల్ కార్డులో కొట్టాడు మార్కులు. ఏదైనా మంచిదుంటే తీసుకోవడంలో నాకేం తప్పు లేదు అని. కొన్ని ఇన్సిడెంట్స్ ఎక్కడో చూసామనిపిస్తాయి, అది కూడా ముందే చెప్పాడు. కానీ ఎక్కడ చూసామో గుర్తుకురాదు. ఆ ఇన్సిడెంట్ ఈ సినిమా కోసమే ఉన్నాయనుకుంటాను అన్నట్టుగా ఉంటాయి. నా 50 సంవత్సరాల కెరియర్లో ఆల్వేస్ ఐ యూస్ టు సే దట్ డైరెక్టర్ షుడ్ బి ది కెప్టెన్ అండ్ ఈ షుడ్ బి ది హీరో ఫర్ ద ఫిలిం. అది ప్రూవ్ చేశాడు. ఎంత బాగా తీసాడో చెప్పలేను సినిమాని. అంటే స్క్రిప్ట్, ఈ మేడ్ ఏ వండర్ఫుల్ స్క్రిప్ట్. ప్రతి డీటెయిల్ వర్క్ చేశాడు. ఎక్కడ ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ని తర్వాత లింక్ చేసుకుంటూ ఈ సినిమాలో ఒక వేస్ట్ క్యారెక్టర్ అనేది, ఒక 2 డైలాగులు చెప్పిన వేస్ట్ క్యారెక్టర్ అనేది లేకుండా చేయడం అనేది చాలా గ్రేట్. ఒక బడ్జెట్లో ఇంత గొప్ప సినిమా తీయగలగడం, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా. ఇది బడ్జెట్లో తీసారని నాకు ఎక్కడ అనిపించలా. సినిమా చూస్తున్నంతసేపు అంత కలర్ఫుల్గా అనిపించింది. మంచి కాన్సెప్ట్తో సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిజంగా మీలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. భవిష్యత్తులో ఇంకా మంచి పిక్చర్లు మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు చాలామంది, ఏ ఒక్క ఆర్టిస్ట్ గురించి చెప్పినా చాలా బాగా చేశారని నేను చెప్పాలి. చాలా రోజుల తర్వాత జోగి బ్రదర్స్ వాళ్ళు మంచి క్యారెక్టర్స్లో కనిపించారు, వాళ్ళని అభినందిస్తూ ఇక ఈ సినిమాకి సంబంధించి ఆఫ్టర్ డైరెక్టర్ ది బెస్ట్ టెక్నీషియన్ దిస్ ఫిలిం ఈజ్ ద కెమెరామ్యాన్. ఇలాంటి స్వామిరారాలు నీ చేతి నుంచి చాలా రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈ సినిమాలో డైరెక్టర్ సుధీర్ చాలా బాగా చేశాడు. ఇటువంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. అదేవిధంగా హీరో హీరోయిన్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 3 గంటల సేపు హ్యాపీగా చూడదగ్గర సినిమా చేశారు. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఎన్నో రావాలని మనకు పూర్తిగా కోరుకుంటాం. ఒక మంచి సినిమా తీసి ఒక డైరెక్టర్ ఓరియంటెడ్గా సుధీర్ వర్మ, అలాగే కళ్యాణ్ కానీ చక్రి కానీ సందీప్ కానీ వీళ్ళందరూ ఇంత కష్టపడి ప్రొడ్యూసర్స్గా సినిమా చేశారంటే, ఆ రోజున ఒక్కొక్క బయ్యరు కమిట్ అయిన డబ్బులకి ₹1,00,00,000 రేంజ్లో కమిట్ అయినోడు 20 లక్షలు కూడా తీసుకురాకపోతే అయినా కూడా రిలీజ్ చేయగలిగిన స్టామినా ఆ నిర్మాతలకు ఉంది. కాబట్టి ఇవాళ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. స్వామిరారా సూపర్ హిట్ కొట్టారు, 2 కొట్టారు, నెక్స్ట్ డెఫినెట్గా హ్యాట్రిక్ కొడతారు. ఇప్పుడు అట్లాగే లిరిక్ రైటరు కృష్ణ చైతన్య గుండెజారి కల్లంత అయింది, తనే సింగిల్ కార్డు. అట్లాగే ఈ స్వామిరారా సింగిల్ కార్డు. రేపు డైరెక్టర్గా నారా రోహిత్తో చేస్తున్నాడు, గ్యారంటీ సూపర్ హిట్. సో డెఫినెట్గా ఇదే తపన వీళ్ళు ఎక్కడున్నా ఏం చేసినా కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. I would like to congratulate Nikhil and Swati and the whole team of Swamirara, and my special thanks to Krishna Chaitanya for giving brilliant music which made this film reach to everyone. I wish him much more success in future, and next maato malli hat-trick koteste par ayipod producers ki. Thank you. It's good that ఇంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి చేసిన సినిమా విత్ వన్ మోటో అందరూ బాగుండాలని, అండ్ రిజల్ట్ అంత బాగుంది. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు నారా రోహిత్. ఆయన వాయిస్ ఓవర్ చెప్పారు మా సినిమాకి. అట్ ద సేమ్ టైమ్ హీ వాస్ త్రూ అవుట్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్స్ ప్రసన్న అన్న, థ్యాంక్స్ రమేష్ గారు, ఎవ్రీబడి థ్యాంక్స్ రాధా. స్వామిరారా సినిమా నాకు ఒక పర్ఫెక్ట్ టైంలో ఐ బిలీవ్ ఐ గాట్ అ గుడ్ హిట్. నన్ను ఎంత మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన దానికి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ దిస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సుధీర్. ఎందుకంటే సుధీర్ లేకపోతే అసలు లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లేదండి. అండ్ నాకు సుధీర్ 10 years నుంచి పరిచయం, అంటే లైక్ 8 to 10 years నుంచి పరిచయం. సో మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం, నేను హీరో అవ్వకముందు కూడా బ్రో మీ డైరెక్టర్ నేను హీరో అలా మాట్లాడుకునే వాళ్ళం, కథలు ఏవో అనుకునేవాళ్ళం. నాకు అట్లీస్ట్ ఒక 20 to 30 కథలు చెప్పుంటాడు సుధీర్ అంటే టైం పాస్కి, కానీ లాస్ట్కి చేసిన సినిమా కథ మాత్రం చెప్పలేదు. సో దట్ ఈస్ అ ఫనీ థింగ్. అండ్ ఈ బ్యానర్లో ఉన్న ప్రతి సినిమాది ఐ విల్ బీ సపోర్టివ్. అండ్ చేతు గురించి సపరేట్గా చెప్పాలండి, బికాజ్ నిజంగా తను కూడా నాకు ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్, అండ్ ఈజ్ అ టీమ్. అండ్ తన సినిమా డైరెక్ట్ చేస్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రోహిత్ ఐఎమ్ లిటిల్ జెలస్ ఆల్సో, బికాస్ రోహిత్కి పక్కా హిట్ సినిమా పడిపోయింది ఈ బ్యానర్లో. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్
మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా ఇలా 50 days చేసుకోవాలని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ. Chaitu and Chini garu చెప్పినట్టు, as you can see, all of us are very friendly era pora anukuntane unnam. In fact, they also treated me like a boy on location, not like the heroine. Especially ee cinema ki they've really been with us, so మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇంకా మా సినిమా గురించి మాట్లాడాలి అంటే, నేను కథ నిఖిల్కి చెప్పలేదండి. ఫస్ట్ నిఖిల్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నన్ను నమ్మి సినిమా చేస్తాను అంటే మనం వెళ్ళిపోదాం అంటే తను మీరేం నాకు చెప్పవసరం లేదు, మీ ఇష్టం ఏది కావాలంటే అది చెయ్యండి అన్నాడు. అలాగే ప్రొడ్యూసర్ కూడా వాళ్ళు నా ప్రొడ్యూసర్స్ కన్నా బాగా ఎక్కువ ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళు నన్ను ఏ రోజు క్వశ్చన్ చేయలేదు, ఏ రోజు ఏం చేస్తున్నావు, ఏం కావాలి, ఏంటి, ఇది ఎందుకు వాడుతున్నావు అని ఇప్పుడు వరకు కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. ఈ ఫంక్షన్కి కూడా ఇవన్నీ ఎందుకు అని కూడా అడగలేదు. చైతు సపోర్ట్ వల్ల ఇంత మంచి మ్యూజిక్ వచ్చింది.